వెల్కమ్ టు స్ట్రావనిస్ మీడియా. మలయాళంలో లూసిఫర్ అనే సినిమాకు హీరో మోహన్ లాల్ అక్కడ పెద్ద హిట్. దాన్నే తెలుగులో మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇక్కడ డమాల్. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మలయాళంలో పేరు ఊరు లేని హీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్. ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉన్న ఈ సినిమా అంతంత మాత్రమే. ఇందులో గాడ్ ఫాదర్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో ఇస్తే, భీమ్లా నాయక్ సినిమాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం థియేటర్ల మీద రైడ్లు చేయించింది. కట్ చేస్తే ఈ రెండు కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. సినిమా పరిభాషలో చెప్పాలంటే టేబుల్ ప్రాఫిట్ కూడా రాలేదు. రెండింటిలోనూ పెద్ద స్టాక్ కాస్టింగ్ ఉంది. మలయాళంలో పావలాకు తీసిన సినిమాకు ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సినిమాకు అవసరం లేని హంగులు ఆర్భాటాలు హీరోల కోసం చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ అని ఒకసారి, గ్లిమ్స్ కోసం ఒకసారి, టైటిల్ లాంచింగ్ కోసం ఒకసారి, ఇలా భారీ ప్రోగ్రామ్స్ నిర్వహించి మన స్టార్లకు దేశంలో ఎక్కడా లేనంత రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా థియేటర్లకు వెళ్లడం జనం మానేశారు. ఐబొమ్మ రవి కాకపోతే మూవీ రూల్స్ అనే ఇంకో సైట్ వస్తుంది. ఈ మూలం ఎక్కడో కనుక్కోకుండా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయమనడం విడ్డూరం. సమకాలీన చరిత్రలో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఒక వ్యక్తికి అనుకూలంగా ప్రజల్లో ఇంత పెద్ద మద్దతు రావడం ఇదే మొదటిసారి. దీన్నే రాబిన్హుడ్ సిండ్రోమ్ అంటారు. పెద్దలను కొట్టి పేదలకు పంచడమే రాబిన్హుడ్ సిద్ధాంతం. ఈ బేస్ మీద అనేక సినిమాలు వచ్చాయి. మన తెలుగు సినీ అభిమానుల కోసం చెప్పాలంటే చిరంజీవి నటించిన కొండవీటి దొంగ ఇదే కాన్సెప్ట్. అంతకు ముందు ఎన్టీఆర్, కృష్ణంరాజు, కృష్ణ ఇలా ఎంతో మంది ఇటువంటి కథల్లో నటించారు. ఇప్పుడు ఐబొమ్మ రవికి ఆ రాబిన్హుడ్ ఇమేజ్ తీసుకువచ్చింది సాక్షాత్తు మన తెలుగు సినీ పరిశ్రమే. ఐమాక్స్ లో అంతంత రేట్లు పెట్టి సినిమా ఎవడు చూడమన్నాడు? మీ సందుమూలలో ఉన్న మామూలు థియేటర్లో చూస్తే తప్పేంటని ప్రశ్నించే మహానుభావులు ఉన్నారు. ఒక డాల్బీ అట్మాస్, సరౌండింగ్ సిస్టమ్, ఐమాక్స్ స్క్రీన్ టెక్నాలజీ మీద చూడటానికి వీలుగా బాహుబలి, RRR తో పాటు అనేక చోటా మోటా సినిమాలు కూడా తీసి మన మీదకు వదులుతున్నప్పుడు మన సందు చివరిలో ఉన్న టూరింగ్ టాకీస్లో సినిమా ఎలా చూడగలం? ఒకవేళ చూసినా మన నిర్మాతలు చెబుతున్నట్టు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా చేయగలం? పోనీ చిన్న చితకా సినిమా హాల్లోనే రేట్లు తక్కువ ఉన్నాయా అంటే బైక్ పార్కింగ్ చేస్తే 20, పాప్కార్న్ 100, ఫింగర్ చిప్స్ 100, కూల్ డ్రింక్ 50, సమోసా 30 రూపాయలు. ఇవన్నీ అధిక ధరలు కావా? ఒక కుటుంబం సినిమాకి వెళితే ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? అందుకేనేమో ఐబొమ్మ లాంటి ఒక హ్యాకింగ్ వెబ్సైట్ లో 50 లక్షల మంది సినిమాలు చూశారనుకుంటా. ఇందులో పోలీసులు ఉండకపోరు. ఒక సినిమా మీద 1000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బయటకు వచ్చాక శారిడన్ మాత్ర అదనంగా కొనుక్కోవడం ఇష్టం లేక ఐబొమ్మ లేదా బప్పం లాంటి అనేక పైరేటెడ్ సినిమాలను జనం చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఐబొమ్మ రవి పనిచేశాడని చెబుతున్న మన దర్శక హీరో శిఖామణులు ఏమైనా శుద్ధపూసలా? దోపిడీగాళ్లంతా ఇండస్ట్రీని ఆక్రమించుకుని టికెట్ రేట్లు దారుణంగా పెంచుతుంటే, యానిమల్ లాంటి జుగుప్సాకరమైన సినిమాలు యథేచ్ఛగా తీస్తుంటే నియంత్రించలేని పోలీసు బాసులు, సెన్సార్ అధికారులు ఐబొమ్మ యజమానిని మాత్రం పెద్ద క్రిమినల్ని పట్టుకున్నట్లు అతి చేయడం హాస్యాస్పదం. ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్టును పట్టుకున్నట్టు సినిమా పెద్దలందరూ హాజరైపోవడం, రాష్ట్రంలో ఇంకేం ప్రజల సమస్యలు లేవన్నట్టు అన్ని పక్కకు నెట్టి మనం బరంపురం అన్నట్టు బూత్ సినిమాలతో సంఘ వ్యతిరేక శక్తులనే హీరోలుగా చూపించే ఇండస్ట్రీ పెద్దలతో అతి చేయడం, వ్యవస్థలన్నీ ఎప్పుడూ పెద్దోడి పక్షమే అనే మాటని నిజం చేయడం కాక మరేంటి? ఉన్నోడు థియేటర్లో చూస్తున్నాడు, లేనోడు వాటిల్లో చూస్తున్నారు. టికెట్కి 200 తగ్గకుండా వేలకు వేలు పెట్టడానికి కారణం ఏంటి? హీరోలకి, హీరోయిన్స్ కి, దర్శకులకు 100 కోట్లు ఎందుకు? సినిమా టోటల్ బడ్జెట్ 100 కోట్లు అయితే 60 నుంచి 70 కోట్లు దర్శకులకు, హీరో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులకే పోతే ఇంకా సినిమా బడ్జెట్ మహా అయితే 30 నుంచి 40% ఉంటుంది. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా చాలా తక్కువ బడ్జెట్ లోనే తీయొచ్చు కదా. అలా తీసిన సినిమాని తక్కువ రేట్లకే టికెట్లు పెడితే కుటుంబ సభ్యులతో సహా వచ్చి సినిమాలు చూస్తారు. అలా టికెట్ల రేట్లు తగ్గితే ఇలాంటి ఐబొమ్మ, ఆ బొమ్మ, ఈ బొమ్మలో ఎందుకు చూస్తారు? జనాలు కష్టం ఎవరిదైనా కష్టమే కదా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది థియేటర్లో వెళ్లి ఆ ఎక్స్పీరియన్స్ తో సినిమా చూడాలని. కానీ 100 కోట్ల రెమ్యూనరేషన్ పెంచేసి సినిమాను సామాన్యులకు అందకుండా దూరం చేస్తుంది సినిమా వాళ్లే.
తమ సినిమాలకు భారీ బడ్జెట్, పాన్ ఇండియా, వరల్డ్ వైడ్, మల్టీ స్టారర్ అనే ట్యాగ్ లైన్లు వాళ్లే ఇచ్చుకుని 2-3 ఏళ్లకు ఒకడు మాఫియాలా సినిమాలు రిలీజ్ చేసి దానికి దేవుడు అనే సెంటిమెంట్లు కలిపి కథలో బలం లేకపోయినా ఎలివేషన్స్ ఇస్తూ పక్క భాషల హీరోలను, ముసలి హీరోలను రుద్దుతున్నది ఎవరు? ప్రీ రిలీజ్, ప్రీమియర్ షో అనే పదాలు చెప్పి పాటకో ఈవెంట్, వీడియోకో ఫంక్షన్ పెట్టి బాక్స్ ఆఫీస్ మునగాడు, ఇండస్ట్రీ హిట్, ఏకైక హీరో, సరికొత్త రికార్డులు అనే పదాలు సృష్టించింది ఎవరు? ప్రీక్వెల్, సీక్వెల్ అంటూ సినిమా పిచ్చోళ్ల వీక్నెస్ వాడుకుని రోజుకొక డబ్బున్న బిచ్చగాడు సిగ్గు లేకుండా ప్రేక్షకులను దోచుకున్నప్పుడు వాళ్ళ సినిమాలను పైరసీ చేసి థియేటర్కు వెళ్లి చూడలేని సామాన్యులకు రవి మంచివాడే. మనకి నచ్చి చూస్తున్నాం, చూడమని ఎవడన్నాడు? మనిషి మానసిక పరిస్థితి మీద కొట్టడానికి సినిమా పరిశ్రమ ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ తో రంగంలోకి దిగుతూనే ఉంది. మీరు చేసింది కరెక్ట్ అయితే అతను చేసింది కూడా కరెక్టే. కథ, సీన్లు, సంగీతం, లైటింగ్, ఫైటింగ్ లో కాపీ లేదా? దీన్ని చౌర్యం లేదా పైరసీ అంటే తప్పేంటి? డ్రగ్స్, నల్ల డబ్బు, స్త్రీల అణచివేత, కుల పైత్యాలతో కులకడం లేదా? ఇదంతా అమాయక జనం జేబుల్లోని కష్టపడిన సొమ్ముని కొట్టేయడం కోసం కాదా? సెక్స్, వైలెన్స్, బానిసత్వం, కులమత ఆధిపత్యం గుమ్మరించలేదా? ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సంఘ సేవ చేస్తున్నారో లేదో గాని సినిమా వారిలాగా సంఘద్రోహం మాత్రం చేయట్లేదు. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పైరసీని అరికట్టామనుకోవడం ఎలా ఉంది అంటే, టిక్ టాక్ ని బ్యాన్ చేసి చైనాని ఓడించామని అనుకున్నాం. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఐబొమ్మలో వచ్చే సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వచ్చేవి కావు. థియేటర్లో రిలీజ్ అయ్యి కలెక్షన్లు సంపాదించుకుని కొన్ని రోజుల తర్వాత శాటిలైట్ రైట్స్ ఏదో ఒక ఓటీటీ యాప్ కి అమ్ముకుని ఆ డబ్బులు కూడా నిర్మాత తీసుకున్నాక అఫీషియల్ గా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఐబొమ్మలో దర్శనమిస్తాయి. దీని వలన నష్టం అంటూ ఉంటే అది కేవలం ఆ ఓటీటీ యాప్ వారికే తప్ప సినిమా ఇండస్ట్రీకి కాదు. ఒకవేళ ఓటీటీలో కూడా కలెక్షన్ షేర్ నిర్మాతకి ఉంటే అప్పుడు అది సినీ నిర్మాతకి నష్టమే. కానీ ఈ ఓటీటీ రైట్స్ ఒక అమౌంట్ కి ఒకేసారి అమ్మేస్తారు కనుక ఇక ఆ సినిమా ఓటీటీ యాప్ లో ఉన్నా, ఐబొమ్మలో ఉన్నా సినీ నిర్మాతకి నష్టం లేదు. ఒకవేళ ఓటీటీ వారి కోణంలో ఐబొమ్మ చేసింది తప్పే కావచ్చు, కానీ చాలా ఓటీటీ యాప్లు సబ్స్క్రిప్షన్ కి ముందుగా ఒక రేటు పెడుతున్నారు. అది మనం పే చేసి లోపలికి వెళ్ళాక కూడా ఆ యాప్ లో మనకి నచ్చిన సినిమా చూడడానికి లేదు. మంచి సినిమాలన్నీ రెంట్కి పెడుతున్నారు లేదా అప్గ్రేడ్ చేసుకోమని మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. ఈ మధ్య యాడ్స్ వేస్తున్నారు. అవి వద్దు అనుకుంటే మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు. ఇది కూడా దోపిడీయే కాదా? మోసం కాదా? చట్ట విరుద్ధంగా ఎవరు ఏ పని చేసినా అరెస్ట్ చేయాల్సిందే, వారిని సమాజానికి దూరం పెట్టాల్సిందే. ఇంతకీ బెనిఫిట్ షోలు చట్టవిరుద్ధమైనవి కావా? మొదటి ఆట కలెక్షన్ చారిటీలకు ఇవ్వడానికి వెసులుబాటుగా బెనిఫిట్ షో అని ఒకటి తెచ్చి వాటి మీద ఎటువంటి పన్నులు లేకుండా 1970లో చట్టం చేశారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ షోల డబ్బులు ఎంత వస్తున్నాయి? ఏ చారిటీలకు ఇచ్చారో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు చెప్పగలదా? అలా చెప్పలేనప్పుడు అవి చట్టవిరుద్ధం కాదా? ఐబొమ్మ రవికి వాళ్ళమ్మ బుద్ధులు వచ్చాయని తండ్రి చెబుతున్నాడు గాని వాస్తవానికి గాడ్ ఫాదర్ నుంచి ఓజీ వరకు సినిమాల్లో చూపించిన చట్ట వ్యతిరేక దుర్మార్గాలను చూసే నేర్చుకున్నాడేమో. బిజినెస్ మ్యాన్, పుష్ప, కేజీఎఫ్లు మనకు నేర్పేది ఇంతకన్నా దారుణాలు, రాక్షసాలు కాదా? తెలుగు సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని సెలవిచ్చారు. ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే సజ్జనార్కు ఆ చరిత్ర ఉంది. కానీ అంతకంటే ముందు సమాజాన్ని, యువతను చెడగొట్టే విధంగా బూతు సినిమాలు తీస్తున్న వాళ్లను ఎన్కౌంటర్ చేయండి. టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచి జనాలను దోచుకుంటున్న వాళ్లను ఎన్కౌంటర్ చేయండి.